అందరికీ నమస్కారం. నేను ప్రసాదం రైతనేస్తం నుంచి. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం అంజిరెడ్డి గారి గొర్రెల ఫామ్ గురించి 3 ఎపిసోడ్లు చేసాము. NLM స్కీమ్ గురించి ఒకటి, తర్వాత గొర్రెలకు సంబంధించి షెడ్ గురించి వివరాలు, అలానే ఏ రకం గొర్రెలు అనేది కూడా పూర్తి వివరాలు తెలియజేసాం. ఈ ఎపిసోడ్లో వచ్చేసి అంజిరెడ్డి గారు పెంచే గొర్రెలకి ఎలాంటి మేతలు ఇస్తున్నారు తెలుసుకుందాం. నమస్కారం అంజిరెడ్డి గారు. నమస్తే అండి. ఓకే, మీ దగ్గర 500 గొర్రెలు, 25 పొట్టేలు ప్లస్ పిల్లలు కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటికి మేత ఏమి ఇస్తున్నారండి? నేను మేత పప్పు జాతి గడ్డిలో హెడ్జులూసన్, దశరథ గడ్డి అంటాము. ఇది దశరథ గడ్డి, ఇది పప్పు జాతి గడ్డి. రెండవది మొనకాటి లీడంలో ఏకదళ బీజాగ్రాసం లోపల తృణధాన్యాల లోపల సూపర్ నేపియర్ ఇస్తున్నాను. ఎన్ని ఎకరాలు ఉంది సార్ రెండు కలిపి? రెండు కలిపి ఇప్పుడు నాకు 8 ఎకరాలు ఉన్నది. 3 ఎకరాలు హెడ్జులూసన్ ఉన్నది, 5 ఎకరాలు సూపర్ నేపియర్ ఉన్నది. దీని ముందు హెడ్జులూసన్ స్పెషాలిటీ చెప్పండి ఏంటో. హెడ్జులూసన్ ఇది పప్పు జాతి గడ్డి. వారం రోజుల పిల్లల నుంచి మొదలు పెడితే పెద్ద గొర్రెలు కూడా చాలా ఇష్టంగా తింటాయి. చాలా బలవర్ధకమైన ప్రోటీన్ ఫుడ్ ఇది. ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతి రైతు కూడా తప్పకుండా పెంచుకోవాల్సినటువంటి, ఈ గొర్రెల మందులు పెంచే వాళ్ళందరూ కూడా తప్పకుండా పెంచుకోవాల్సిన గడ్డి ఈ హెడ్జులూసన్ గడ్డి. పప్పు జాతులు మరి పిల్లి పెసరాల ఇవన్నీ ఉన్నాయి కదా సార్? అవి ఉంటాయి కానీ ఇంత విగరస్ గ్రోత్ ఉండదు, ఇంత ఆరోగ్యకరమైనవి కావు. మనకు మామూలు నేలలలో కూడా ఆరోగ్యకరంగా బాగా కట్ చేస్తా ఉంటే దాదాపు ఎవ్రీ 2 months ఒక కటింగ్ ను తీయొచ్చు. నీళ్లు పెడితే చాలు. అదే పప్పు జాతి కాబట్టి అదే నైట్రోజన్ కూడా ఎన్రిచ్ చేసుకొని చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది ఇప్పుడు ఇప్పటికే ఒక సంవత్సరం పైగా నుంచి ఒక 5-6 కోతలు కోసాను. దీంట్లో ఇంత ఆరోగ్యంగా వస్తుంది చూడొచ్చు. ఒకటే మనం గొర్రెలు ఇష్టంగా, లేకపోతే ఆవులు గేదెలు కూడా చాలా ఇష్టపడి తింటాయి. ఆరోగ్యకరమైనది. ఇంతకంటే ఎక్కువ రైతు కావాల్సింది ఏముందండి? ఏకదళ బీజంలో వేస్తున్నారండి. ఏకదళ బీజాల్లో సూపర్ నేపియర్ బాగా ఎదుగుదల ఉంటుంది. పశువులు చాలా ఇష్టంగా తింటాయి. స్వీట్గా ఉంటుంది కాబట్టి, జ్యూస్గా మంచి జ్యూసెస్గా రసంతో ఉంటుంది కాబట్టి బాగా తింటాయి. బలంగా కూడా ఉంటుంది కాబట్టి గ్రోత్ కూడా బాగుంటుంది. ఫస్ట్ సారి 2 monthsకు ఒక కటింగ్ వచ్చింది, కానీ సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ కటింగ్లో 45 daysకు ఒక కటింగ్ వస్తుంది. తర్వాత ఒక్కొక్క పొదకు ఒక 50-60, ఇప్పుడు నాకు సెకండ్ ఇయర్కే 50-60 పిలకలు వచ్చినాయి. సో చాలా బాగా పెరుగుతుంది. గొర్రెలు కూడా చాలా ఇష్టంగా తింటున్నాయి. సూపర్ నేపియర్ వేస్తే కొంచెం కాల్షియం డిఫిషియన్సీ వచ్చిందని విన్నాను సార్, ఎంతవరకు నిజం అంటారు అది? ఇప్పటి వరకు నేను సంవత్సరం నుంచి వీటి ద్వారానే నేను ఫీడ్ చేస్తున్నానండి. ఏ ప్రాబ్లం లేదు. ఒకటి ఏంటంటే 45 days లోపల ఇవ్వకూడదు అనేటటువంటిది ఒకటి చెప్తున్నారు. తర్వాత ముదురుగా ఉంటే కూడా బాగా తినే కాబట్టి వాటిని ఇస్తూ సప్లిమెంట్ గా కొంచెం కాల్షియం ఇస్తే సరిపోతుందని నేను భావిస్తున్నాను. ఈ 2 గడ్డి పెంచుతున్నారు కదా మీరు 8 acres లో, వీటికి ఈ 1 year ఏమైనా చీడపీడలు ఏమన్నా ఫేస్ చేశారా? ఎలాంటి చీడపీడలు లేవండి. మొదటిసారి మాత్రం గ్రోత్ స్లోగా ఉంటుంది. సూపర్ నేపియర్ కానీ హెడ్జులూసన్ కానీ చాలా స్లోగా ఉంటుంది. తర్వాత తప్పకుండా రైతులకు ఇచ్చే నేను సూచన ఏంటంటే, పొలాన్ని బాగా దున్నుకొని బోదెలు పోసుకోండి కంపల్సరీ. నేను కూడా బోదెలు పోయకుండా సూపర్ నేపియర్ను నాటి చూశాను, అసలు గ్రోత్ రాలేదు. అల్టిమేట్గా చివరికి ఏమైందంటే దాన్ని చెడగొట్టాల్సి వచ్చింది. సో బోదెలు పోసి దాని మీద పిలకలు నాటుకున్నా కానీ సూపర్ నేపియర్ బాగా వస్తుంది. కాబట్టి తప్పకుండా బోదెలు పోసుకొని బోదెల మీద ఇది నాటుకోవాల్సిందిగా నేను రైతులను కోరుతున్నాను. తర్వాత హెడ్జులూసన్ కూడా ఇది బోదెలు చేశాను. బోదెల మీద గింజ చాలా సన్నం ఉంటుంది కాబట్టి కొంచెం ఇసుకతోటి కలిపి సన్ని దాని మీద కొంచెం ఇట్లా నేర్పుకున్నట్టుగా వస్తే సరిపోతుంది. తర్వాత ఫస్ట్ది కొంచెం ఇంటర్ కల్టివేషన్ చేయాలి. సూపర్ నేపియర్ చేసినట్టే 1-2 ఇంటర్ కల్టివేషన్స్ చేసి ఆ తర్వాత కొంచెం నీటి తడులు వరుసగా ఇచ్చుకుంటే ఫస్ట్ కటింగ్ వరకు కాపాడుకుంటే, ఇక సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ కటింగ్స్లలో మనం ఎలాంటి మెలకువలు జాగ్రత్తలు పాటించకుండా మంచిగా పెరుగుతుందండి. ఎన్ని సంవత్సరాలు రావచ్చు సార్ ఒకసారి నాటుకుంటే ఇది కానీ సూపర్ నేపియర్? నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ కటింగ్ చేస్తున్నానండి. ఫస్ట్ ఇయర్ కటింగ్ అయిపోయింది, సెకండ్ ఇయర్ కటింగ్ చేస్తున్నాను. మంచిగా వస్తున్నది. 4-5 yearsకి వస్తుందని చెప్తున్నారు. లెటెస్ట్ సి ఎంతకాలం వస్తుంది అనేది. సూపర్ నేపియర్. వీటికి సాయిల్ అప్లికేషన్ ఇచ్చారండి ఈ రెండింటికి? సాయిల్ అప్లికేషన్ నేను ఏమన్నా నా దగ్గర ఉన్న గొర్రెల ఎరువునే తీసుకొచ్చి అప్పుడప్పుడు కటింగ్ తర్వాత పోస్తున్నాను. మీకు అనుభవంలో మీరు మొత్తం కూడా స్టాల్ ఫీడింగ్ చేస్తున్నారు కదా, ఒక 100 గొర్రెలు పెంచాలంటే ఏది ఎన్ని ఎకరాలు వేసుకుంటే సరిపోవచ్చండి? మనకు మామూలుగా ఇప్పుడు న్యూట్రిషనిస్ట్ ఏం చెప్తున్నారంటే, ఎనిమల్ న్యూట్రిషనిస్ట్ 70% తృణధాన్యం అంటే సూపర్ నేపియర్ లాంటివి ఇవ్వండి, 30% పప్పు జాతి గడ్డి ఇవ్వమంటున్నారు. బట్ మన గ్రోత్కి వచ్చేసరికి సూపర్ నేపియర్ బాగా పెరుగుతుంది, ఇది తక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే నేను 100 గొర్రెలకు అడుగుతున్నాను. 100 గొర్రెలకైతే అదొక 2 ఎకరాలు ఇదొక 2 ఎకరాలు పెంచుకుంటే ఎలాంటి టెన్షన్ లేకుండా మంచిగా పెంచుకోవచ్చు. బయట గడ్డికి పోవాల్సిన అవసరమే లేదు. ఇది అవిసె మునగ కూడా పెట్టమంటున్నారు కదా? ఎస్, నేను కూడా నా క్షేత్రంలో నా ఇంటర్ ఫీల్డ్ లో
ప్రతి చోట నాకు మునుగ ఉంటుంది. అవిసె అంటే నాకు లేదు, బట్ మునుగ మాత్రం బాగున్నది. నా దాంట్లో వేప కూడా ఉన్నది. వేపాకును నేను ప్రతినిత్యం అయితే ప్రతిరోజు దాదాపు మునగాకును తీసుకొచ్చి ఇస్తున్నాను. నా దాంట్లో కొన్ని వందల కొద్ది మునగ చెట్లు ఉన్నాయి. రోజు ఒకవైపు కొడుతుంటే రోజు ఒక 2 చెట్లు కొట్టినా కానీ మళ్ళీ ఒక 2 చెట్లు ఎగురొస్తూనే ఉన్నాయి. ఇట్లా ఈ రకంగా మునగాకును కంటిన్యూస్గా ఇస్తున్నాను. పిల్లలకు కూడా నేను వేపాకు మునగాకు కల్పిస్తున్నాను. తర్వాత ఇప్పుడు నా క్షేత్రంలో మీరు చూసినట్లయితే చిన్న ఒక 10 రోజులు 12 రోజుల పిల్లలు కూడా హెడ్జ్లూసన్ గడ్డిని చాలా ఇష్టంగా తింటున్నాయి. అవి వీటిని మరి ఎలా ఫీడింగ్ ఇస్తున్నారండి? సాయంత్రం పూట, ఈరోజు సాయంత్రం కట్ చేసి రేపు ఉదయం చాపింగ్ చేసి ఫీడర్ ఛానల్స్ ఉన్నాయి. ప్రతి చోట కూడా కావాల్సినన్ని ఫీడర్ ఛానల్స్ ఏర్పాటు చేశాను. చిన్నవాటికి వయసులో తగ్గట్టు కూడా చిన్నవాటికి చిన్నగా, పెద్దవాటికి పెద్దగా ఏర్పాటు చేశాను. వాటన్నిటిలో కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఇవ్వగలుగుతున్నాను. ఈ వాటర్ని కూడా పరిశుభ్రమైన వాటర్ని ఇవ్వగలుగుతున్నాను. తర్వాత సప్లిమెంటరీ ఫుడ్ కూడా నేను ఇవ్వగలుగుతున్నాను. మార్నింగ్ కొంచెం కందిచున్ని నానబెట్టి, రాత్రిపూట నానబెట్టి పొద్దున్న కందిచున్ని నేను ఇస్తున్నాను. కాబట్టి మంచి ఆహారాన్ని సరైన సమయంలో సరైన పద్ధతిలో ఇస్తున్నాను. కాబట్టి నా గొర్రెలు ఆరోగ్యంగా ఉంటుంది. చాపింగ్ చేయడం అంటే సూపర్ నేపర్ సపరేట్గా, హెడ్జ్లూసన్ సపరేట్ చేస్తాను? 2 కలిపే చేస్తానండి. 2 కలిపే. వీటితో పాటు ఎండు మేత కింద ఏమిస్తున్నారు? ఎస్, ఈ వీటితో పాటు నేను ఎండుగా డ్రై ఫాడర్ని కూడా ఇస్తున్నాను. డ్రై ఫాడర్కి వచ్చేసినట్లయితే ఎండు గడ్డి లోపల నేను సీజనల్గా ఏ సీజన్లో ఏది దొరుకుతున్నదో దాన్ని తీసుకొస్తున్నాను. ఇప్పుడు మార్చి ఏప్రిల్లో వేరుశనగ పొట్టు బాగా దొరికింది. అది నేను అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతం నుంచి, ప్రధానంగా దేవరకొండ ప్రాంతం నుంచి దాన్ని తీసుకున్నాను. తర్వాత ఈ మంత్ లోపల, ఏప్రిల్ మే లోపల, ఈ మంత్ లోపల ఈ మంచి శనగలు అంటాం కదా, బెంగాల్ గ్రామ్, మంచి శనగ పొట్టు మన తెనాలి, గుంటూరు ప్రాంతం నుంచి దొరుకుతున్నది. దాన్ని తెప్పిస్తున్నాను. ఉదయం ఏమో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ లాగా చున్నీ ఇస్తున్నాను. తర్వాత సూపర్ నేపియర్ హెడ్జ్లూసన్ కల్పిస్తున్నాను. సాయంత్రం పూట మాత్రము ఈ డ్రై ఫాడర్ను ఇస్తున్నాను. ఈ డ్రై ఫాడర్ స్టోరేజ్ ఎలా చేస్తున్నారండి? 20-25 మెట్రిక్ టన్నుల నిల్వ చేసేంత సామర్థ్యం గల గోడౌన్ ఉన్నది. దాంట్లో నేను నిల్వ చేసి తీసుకొని వాటికి ఇవ్వడం. ఆ గోడౌన్ కట్టడానికి ఎంత అయింది సార్ ఖర్చు? అది ఒక 6-7 లక్షల వరకు. డ్రై ఫాడర్ వరకు అంత ఖర్చు? డ్రై ఫాడర్ వరకు. ఈ మేతని మేపటంలో మేల్కి ఫిమేల్కి కానీ పిల్లలకి కానీ తేడా చూపిస్తారా, లేదా అన్నిటికీ కామన్గా ఇస్తారండి? అన్నిటికీ కామన్గా ఇస్తాను. ఇవన్నీ అనుభవంలో మీరు ఇచ్చే ఆహారం ఓకే సరిపోయింది అనుకుంటున్నారు, లేకపోతే ఇంకేమన్నా పొరపాటు చేశాను, ఇంకేమన్నా కలపాలనే ఆలోచన వచ్చిందని మీకు ఏమన్నా? మొదట్లో ఇవన్నీ కలపలేదు నేను కూడా. ఓకే. కాబట్టి కొంత కొరత, డెఫిషియన్సీ అనిపించింది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో నేను కూడా స్ట్రీమ్ లైన్ చేస్తూ, రెగ్యులరైజ్ చేస్తూ ఇప్పుడు ఇవన్నీ మినరల్ మిక్చర్ కానీ, లేకపోతే సాల్ట్ కానీ, ఇవన్నీ కూడా కలుపుకుంటూ వస్తున్నాను. అప్పుడప్పుడు కాల్షియం కూడా కొంత కలుపుతున్నాను. సో కాల్షియం కూడా కలిపినట్లయితే కాల్షియం డెఫిషియన్సీ కూడా రాకుండా ఆరోగ్యంగా ఉంటున్నాయి. కాల్షియం అంటే ఏ ఫామ్ లో కలుపుతారు? కాల్షియం సిరప్ దొరుకుతుంది, టానిక్ రూపంలో దొరుకుతుంది. అదే నేను కలుపుతున్నాను. ఓకే. ఎట్లా దేంట్లో డైరెక్ట్ తాపుతారా కాల్షియం, లేకపోతే దానాలు? మొదట్లో కొన్నిసార్లు డైరెక్ట్ తాపడం కూడా జరిగింది. సిరప్ సిరంజ్ తోటి తాపడం జరిగింది ప్రతి గొర్రె కూడా. సబ్సిక్వెంట్ గా ఇప్పుడు ఈ మినరల్ మిక్చర్ లోనే కల్పిస్తున్నాను. లివర్ టానిక్ ఏమైనా ఇస్తున్నారండి? లివర్ టానిక్స్ ఇస్తాను. డివార్మింగ్ చేసిన ప్రతిసారి రైతులకు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ డివార్మింగ్ లివర్ కొంచెం వీక్ గా ఉంటుంది. డివార్మింగ్ చేసిన ప్రతిసారి సెకండ్ ఆర్ థర్డ్ డే తప్పకుండా నేను లివర్ సప్లిమెంట్ ఇస్తాను. తర్వాత మల్టీవిటమిన్ కూడా ఇస్తున్నాను. మల్టీవిటమిన్ ఒక 2 days లేకపోతే 3 days ఇస్తున్నాను. వీలుని బట్టి ఒకసారి 2 రోజులు ఇస్తున్నాను, లేకపోతే కొంచెం లీజర్లీగా ఉంటే 3 days కూడా నాకు ఈ లివర్ టానిక్ ప్లస్ మల్టీవిటమిన్. డివార్మింగ్ చేసే ముందు మీరు అవి టెస్ట్ చేయిస్తారా? ప్రతిసారి సాధ్యం కావట్లేదు, బట్ కొన్నిసార్లు మాత్రము ఫికల్ టెస్ట్ ల్యాబ్కి పంపి చేపిస్తున్నాను. ఓకే సార్, అంజిరెడ్డి గారు చాలా మంచి సమాచారం చెప్పారు. చాలా వాల్యుబుల్ విషయాలు ఈ గొర్రెల పెంపకం గురించి అన్ని విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ విజిట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.